హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈరోజు శనివారం వీడియో పెడుతున్నానండి. అక్షయ తృతీయ వెళ్ళిన తెల్లారి శనివారం రోజు నేను స్వామికి పూజ చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పెడుతున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. స్వామికి పిండి దీపాలు వెలిగించుకున్నాను, నేను టిఫిన్కి రెడీ చేసుకున్నాను, అవన్నీ వీడియోలో పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా అవుతారు కదండి సబ్స్క్రైబర్లు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇంకా పూజ చేసి ముగ్గేసి ఇంకా స్నానం చేశానండి. స్నానం చేసి ఇంకా కలిసి అది ఏం కదిపించలేదండి, ఇంకా అలాగే ఉంచేసాను. ఇంకా తెల్లారనమాట, శనివారం రోజు కదా, తెల్లారి ఇంకా అలాగే ఉంచేసానండి. ఇంకా అన్నీ అలా అలంకరించుకున్నాను, పువ్వులన్నీ. అదిగోండి లక్ష్మీ గణపతి అండి, స్వామివారు. అదిగోండి అలా అలంకరించుకున్నాను. దగ్గర కంట పెట్టి చూపిస్తున్నానండి క్లియర్గా. అదిగోండి అమ్మవారు. ఇంకా దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి వెలిగించుకోవటానికి. పిండి దీపాలేమో అదిగోండి, ప్రసాదమేమో పానకం వడపప్పు పెట్టానండి. అదిగోండి, పిండి దీపాలేమో 8 వెలిగించుకుందామని రెడీ చేసుకున్నాను. 7 స్వామికి, ఒకటేమో వడ్డీ కాసులు వాడు కదా స్వామి, అందుకని ఒకటి ఎగస్ట్రా అనమాట. ఇంకా అలాగా అన్నీ రెడీ చేసుకున్నానండి. అయిగోండి అన్నీ సిద్ధం చేసుకున్నాను. వీడియోని లేటుగా పెడుతున్నానని చూడకుండా ఉండదండి ప్లీజ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. అలాగే వీడియో ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, నచ్చితే ఏం నచ్చింది, ఇంకా ఏమన్నా తేడా ఉన్నాయా, ఆ తేడా ఉంటే ఆ తేడా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. అది నేను ఏం తేడా ఉందనేది నేను సరి చేసుకుంటాను, సరేనా? ఇంకా అదిగోండి, ఇంకా స్వామి ముందు కూర్చొని ఇంకా పూజ చేసుకుంటున్నాను. దీపాలన్నీ వెలిగించుకున్నానండి. ఇంకా అదిగోండి, ఇంకా పూజ అంతా అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకున్నాను, కనకదార స్తోత్రం కూడా చదువుకున్నానండి. అయిపోయిన తర్వాత ఇంకా స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తున్నాను. చిన్న వీడియోనే పెడుతున్నానండి, లెంత్ వీడియో కాదు, చిన్న వీడియోనే పెడుతున్నాను. మరి బోరుగా ఫీల్ అవ్వకుండా ఉండటం కోసమని పెడుతున్నాను, చూడండి సరేనా? ఇంకా స్వామికి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదండి. అందుకని నేను శుక్రవారం శనివారం కంపల్సరిగా పచ్చకర్పూరంతో హారతిస్తానండి స్వామి అమ్మవార్లకి. అలాగే ఇప్పుడు కూడా ఇచ్చుకుంటున్నాను అనమాట. మాట తడబడి పడుతుందండి, ఏమనుకోవద్దు. ఇంకా స్వామి ముందు అలా హారతి ఇచ్చేసి ఇంకా స్వామి ముందు పెట్టేస్తున్నాను అనమాట. అలాగే నేను కూడా తీసుకున్నాను హారతి. పూజ ఎలా చేసుకున్నాను అనేది దగ్గర కంట పెట్టి చూపిస్తానండి, చూడండి సరేనా? ఇంకా నేనైతే అలా పూజ చేసుకున్నానండి. అదిగోండి అలా చేసుకున్నాను పూజ. బాగుందా? ఏదో నా మనసుకు అనిపించినట్టుగా నేను చేసుకుంటూ ఉంటానండి. ఇవాళ ఇలా చేసుకోవాలని అనిపించింది, చేసుకున్నాను. ఏమీ కదపలేదు కదండి, ఇక అందుకని అలాగే ఉంచేసాను కదా అని చెప్పి ఇంకా పూజ చేసుకున్నాను. ఇంక ఇది సాయంత్రం అండి. సాయంత్రం దోశలకు పోసాను, టిఫిన్కి ఆదివారానికి దోశలకు పోసాను అనమాట. ఇంకా మా వారిని మినపప్పు తీసుకురండి అని అంటే గుళ్ళు తీసుకురాకుండా పప్పు తీసుకొచ్చారండి. అయితే పప్పుతో చేసుకున్న బాగుంటాయండి, చాలా బాగుంటాయి. కాకపోతే మనం కడుక్కోవటం కష్టం అనమాట. అందుకోసమని గుళ్ళు అంటాం, కానీ మనకి ఎక్కువ ప్రోటీన్లు ఉండేది పొట్టు మినపప్పులోనే ఉంటాయండి. అయితే చాలా బాగుంటాయండి. పొట్టు మినపప్పు ఏంటంటే గారెలకి వాటికైతే ఇంకా బాగుంటాయి, చాలా స్మూత్గా వస్తాయి. అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి, మెత్తగా ఉంటాయి. చాలా బాగుంటాయండి గారెలు. పొట్టు మినపప్పుతో నేను ఎలా చేసుకుంటాను గారెలు అనేది ఒక వీడియోలో పెడతానండి.
అలాగే ఈరోజు పొట్టు మినపప్పుతో అట్లు అనమాట, అట్లు దోశలు. ఇంకా అలా కడుక్కుందామని కూర్చున్నానండి. సాయంత్రం అనమాట ఇది, ఆ రోజు సాయంత్రం. ఇంకా ఏ ఏ వంట చేసుకున్నా కానీ పొట్టు మినపప్పుతో బాగుంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అదిగోండి సగం బడ కడిగేసాను. కడిగేసిన తర్వాత దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను. ఇంకా అదిగోండి, ఇంకా అలా కడుక్కున్నాను అనమాట. కడుక్కున్నాక ఇంకా అన్నీ శుభ్రంగా గాలిచ్చి పెట్టుకోవాలండి. పొట్టు మినపప్పులో రాళ్ళు కూడా వస్తాయండి, అందుకని శుభ్రంగా కడుక్కొని గాలిచ్చాలి. గాలిచ్చి అప్పుడు చేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. ఇంకా నేనైతే అలా చేసుకుంటున్నానండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయండి? బాగుంటున్నాయా? నాకు అంతగా చదువు రాదండి, ఏదో నాకు మనసుకు నచ్చినట్టుగా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఆ థంబ్నెయిల్స్ అవన్నీ ఇవ్వటం నాకు రాదండి. మామూలుగా న్యాచురల్గా ఎలా ఉంటాయో అలాగే పెట్టేసుకుంటూ వస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లు లేటుగా పెరుగుతున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమన్నా తేడాలు ఉంటే కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా ఈ రెండిట్లో ఏదైనా పర్లేదండి. నచ్చలేదంటే ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి, అదేంటనేది నేను సరి చేసుకుంటాను, సరేనా? ఇదిగోండి, మాకు వ్యాపారం ఉందని చెప్పా కదండి. మా షావుకారు చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వారిది, చిల్లపల్లి వారిది ఉంది కదండి, మంగళగిరి. పెద్దనాన్నగారు, నేను పెద్దనాన్నగారు అని అంటాను. నేను చిల్లపల్లి ఆడపిల్లనేనండి, వాళ్ళు చిల్లపల్లి కదా. ఇంకా నన్ను చాలా ఆడపిల్లలాగా చాలా బాగా చూస్తారండి. ఇంకా మా వారికి ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇంకా ఆ బాధ్యత ప్రకారం మా వారు రెడీ అవుతున్నారు. ఓ అబ్బా, ఏం రెడీ అవుతారో! అబ్బో, అద్దం ముందుకు వెళ్ళి గంటలు గంటలు రెడీ అవుతారండి మా వారు. చూడటానికి షాప్ ఏంది చాలా ఏమంటారండి, షయ్యో నాకు రావట్లేదు, చాలా సాఫ్ట్గా ఉంటారండి చూడటానికి. కానీ ఆయన చేసే పనులన్నీ హార్డ్వేర్ పనులు అనమాట. ఇంకా అదిగోండి రెడీ అయ్యారు, రెడీ అయ్యి బయలుదేరుతున్నారు. ఒక చిన్న ఫంక్షన్ అప్పచెప్పారండి. ఆ ఫంక్షన్కి నా అన్ని బాధ్యతగా ఉండి చేసుకోవాలి, చూసుకో బ్రహ్మం అని చెప్పారు. మా వారి పేరు బ్రహ్మం అండి. నువ్వు అన్ని దగ్గర ఉండి చూసుకో, అమౌంట్ మొత్తం నీకు ఇస్తానని చెప్పి చెప్తే ఇంకా మా వారి దగ్గర ఉండి చూసుకుంటున్నారనమాట. ఇంకా అన్నీ ఆ లిస్టులో రాసుకున్నారనమాట. లిస్టులో మొత్తం రాసుకొని ఏమేమి వచ్చినాయి ఏమేమి రాలేదని చూసుకుంటున్నారు. మా వారి గురించి కొంచెంగా వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్లు లేటుగా పెరుగుతున్నారండి. తొందరగా పెరిగితే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అలాగే లైక్స్ కూడా పెట్టండి. లైక్స్ పెడితే వీడియో కొంతమందికి రీచ్ అయిద్దంటండి, అందుకని లైక్స్ కూడా పెట్టండి అని చెప్పి నేను మరీ అడుగుతున్నాను. అదిగండి మా వారు అన్నీ ఏమొచ్చినాయి ఏమి రాలేదని చూసుకుంటున్నాను.